हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू लिनेट्स किचन अंड व्लॉग्स నేను మీ మాధురి ఇవాళైతే మనం మటన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి లేట్ ఎందుకు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఓకే కమ్ ఆన్ లెట్స్ గో ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకొని మటన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునండి లైక్ కైమా లాగా దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఆయిల్ లో వేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి వాటర్ అనేది అందులో నుంచి వస్తుంది చూస్తారా ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్ లో ఉండగా కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం ఈ విధంగా రెండు కూడా యాడ్ చేసేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఈ స్టేజ్ లో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓకే వేసేసుకొని మొత్తం బాగా కలియబెట్టుకోవాలి మనకి ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి చక్కగా కనిపించాలి ఈ విధంగా ఇందులో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు నేను చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇది ఎంత కమ్మటి స్మెల్ వస్తుందంటే అంత కమ్మగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అండ్ డార్క్ సోయా సాస్ ఇవన్నీ కూడాను మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఓకేనా హాఫ్ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇవన్నీ వేసేసుకొని బాగా కలియబెట్టుకొని మనకి ఆయిల్ మాత్రం కంప్లీట్గా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే పాన్లో అదే ఆయిల్లో తగినంత గీ అనేది యాడ్ చేసుకుందామండి గీలో చేస్తే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనమాట లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు అండ్ బిర్యానీ స్పైసెస్ ఆల్ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండి చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ అన్నీ ఓకేనా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేసుకోవాలి వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయి కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ ఈ త్రీ కూడాను ఫ్రైడ్ రైస్లోకి చాలా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి ఈ గ్రీన్ లీవ్స్ అన్నీ కూడాను మనకి దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ భలే స్మెల్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి అండ్ ముందుగా మటన్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ కూడా వేసేద్దాం వేసేసి దీంట్లోనే గరం మసాలా అండ్ సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాల్సి ఉంటుంది అండ్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను అండ్ ఫ్రైడ్ రైస్ మసాలా అండి వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలియబెట్టుకోవాల్సి ఉంటుందండి అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి కింద గీరి మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఎంతసేపు చక్కగా కలిపి మనం హై ఫ్లేమ్లో పెట్టి కలిపితే అంత పర్ఫెక్ట్ మనకి రెడీ అవుతుందన్నమాట ఈ ఫ్రైడ్ రైస్ అనేది మిగిలిన మింట్ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి మనం బాగా కలియబెట్టుకుందాం ఇంతేనండి చాలా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలియబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా గుమగుమలాడే మటన్ బిర్యానీ లాగా ఉండే మటన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్